ఏకపాత్రులు ఇలా 60కి పైగా రచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక నంది పురస్కారాలు కైవసం చేస్తున్నారు. దేశ విదేశాల్లో విస్తృతమైనటువంటి పర్యటనలు జరిపారు. టీవీ అందులో ఈటీవీ 2లో తెలుగు వెలుగు అనే కార్యక్రమంలో ఆది సోమవారాలు ఉదయం 11:30 గంటలకి వేమన పద్యాలని చాలా రసరమ్యంగా మధురంగా ఆలపించే ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొంటున్నారు. సత్యసాయి బాబా వారి యొక్క శుభాశిస్సులను కూడా పొందున్నారు మేగడ రామానంద స్వామి. వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వేద ఘోషలతోడ విలసిల్లినట్టిని వేదభూమి వేదభూమి వేదభూమి. ఇక తెలుగు భాషామతలి. పాలనీయడ కన్న పాయసాన్నము కన్న తీయనైనది మన తెలుగు భాష. పంచదారల కన్నా పనస తొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష. జుంకెతే నెల కన్నా జున్ను ముక్కల కన్నా తీయనైనది మన తెలుగు భాష. తీయ మామిడి కన్నా తీపులన్నిటి కన్నా తీయనైనది మన తెలుగు భాష. తెలుగు భాషలో పుట్టుకే దివ్యవరము. తెలుగు తల్లిని ఎదలో తలచుకొంచు ముఖ్య భావము తనువెల్ల పులకరింప అంజనేతమురండి ఓ అమ్మలారా. అంజనేతమురండి ఓ అయ్యలారా. ఇక ప్రస్తుతాంశానికి వస్తే వివిధ విషయ విజ్ఞాన సంవేదులారా, సహృదయ వరేణ్యులు పూజ్య సభ్యులారా, సరస సాహిత్య సురభి రసజ్ఞులారా, శ్రేష్ఠ పృచ్ఛకులారా, విశిష్టులారా,
సర్వజన హృద్యం, సహృదయ నైవేద్యం, అనవద్యమైనటువంటిది. పద్య విద్యయతట స్వాభవం మందున తెలుగుదనమ అతట, తెలుగుదనం అతట తేజమందు. పద్య విద్యయతట ప్రాభవం మందున సంస్కృతి అచ్చోట సంచరించు. పద్య విద్యయతట ప్రాభవం మందున ఆందోళనలు అతట అంతమాగా. పద్య విద్యయతట ప్రాభవం మందున ఆనందమచ్చోట అవతరించు. పద్యం తెలుగు వారిలో, పద్యం తెలుగు వారిలో భాగమగును. భాగమే కాదు మనిషికి భాగ్యమగును. భాగ్యరహితమై, భాగ్యరహితమై ఎవరైనా బ్రతుకగలరే. అట్టి భాగ్యమమృతము అనగులారా. మాతృమూర్తి